హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మీ అందరికీ మైస్టిక్ భారతం విత్ హనుమ ఛానల్కు స్వాగతం. మీరు ఎప్పుడైనా టైం ట్రావెల్ గురించి ఆలోచించారా? అంటే కొన్ని వేల సంవత్సరాలు వెనక్కి వెళ్ళి చరిత్రను చూడడం లేదా భవిష్యత్తులోకి వెళ్ళడం. ఆధునిక సైన్స్ దీన్ని ఇంకా పూర్తిగా నమ్మకపోయినా మన భారతీయ పురాణాల్లో, ముఖ్యంగా మహాభారతంలో దీనికి సంబంధించిన నిరూపణలు ఉన్నాయని చెబితే మీరు నమ్ముతారా? ఈరోజు ఈ రహస్యాన్ని ఛేదిద్దాం. ఈ ఛానల్లో కేవలం కథలు కాకుండా మన ఇతిహాసాల వెనుక దాగి ఉన్న సైన్స్, ఆధ్యాత్మిక సత్యాలు మరియు భారతదేశంలోని అంతుచిక్కని మిస్టరీలను మాత్రమే చర్చిస్తాం. నా పేరు హనుమ. ఈ అద్భుత ప్రయాణంలోకి మీకు స్వాగతం. మహాభారతంలోని ఒక కథను ఇప్పుడు చూద్దాం. ఇది కేవలం ఒక కథ కాదు, కాలగమనం అనే కాన్సెప్టుకు నిదర్శనం. రైవతరాజు తన కూతురు రేవతికి తగిన వరుడిని ఎంచుకోవడానికి బ్రహ్మలోకంకు వెళ్తాడు. అక్కడ బ్రహ్మదేవుడు గానం వింటూ కొన్ని క్షణాలు ఆగిపోయాడు. ఆ కొన్ని క్షణాల తరువాత అతను తిరిగి భూలోకానికి వచ్చేసరికి వేల సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ కాలంలో ఆయన రాజ్యాన్ని పాలించిన వారెవరూ లేరు. ఇందులో సైన్స్ కోణం కూడా దాగి ఉంది. ఐన్స్టీన్ చెప్పిన థియరీ ఆఫ్ రిలేటివిటీ ప్రకారం వేరే గ్రహాలకు లేదా ఎక్కువ వేగంతో ప్రయాణించినప్పుడు కాలం వేరుగా నడుస్తుంది. బ్రహ్మలోకంలో ఒక్క క్షణం భూమిపై వేల సంవత్సరాలతో సమానం. ఇది మన పురాణాల్లోనే ఉంది. ఉదాహరణకు, మన యుగాలు మారడం కూడా ఒక విధంగా టైం ట్రావెల్ లాంటిది. ప్రతి యుగంలో ధర్మం యొక్క నిష్పత్తి మారుతుంది. సత్యయుగంలో మనిషి జీవితకాలం వేల సంవత్సరాలు ఉంటే కలియుగంలో అది వందల సంవత్సరాలకు తగ్గింది. అంటే కాలం యొక్క ప్రభావం మనిషిపై, ప్రపంచంపై చాలా బలంగా ఉంది. పురాణాల్లో దైవశక్తులు ఉన్న ఋషులు, దేవతలు క్షణంలో వేరే లోకానికి వెళ్ళగలిగేవారు. ఆ వేగం వల్ల వారు టైంను జయించగలిగారు. చూశారు కదా, టైం ట్రావెల్ అనేది కేవలం ఫ్యూచర్ ఫ్యాంటసీ కాదు, మన పురాణ జ్ఞానంలో దాగి ఉన్న అద్భుతమైన సత్యం. ఇదంతా కేవలం కథలని కొందరు అంటారు, కానీ సైన్స్ కూడా దీన్ని నిరూపిస్తే మీరేమంటారు? భారతదేశంలో టైం ట్రావెల్ అనేది ఒకప్పుడు నిజమా? కింద కామెంట్లలో మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి అంతుచిక్కని రహస్యాలను, మన చరిత్ర యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మైస్టిక్ భారతం విత్ హనుమ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో మరో అద్భుతమైన మిస్టరీతో మీ ముందుకి వస్తాను. నమస్కారం.